హాయ్ రూహి. హాయ్ అండి. హాయ్. సో ఈరోజు మా గార్డెన్ని విజిట్ చేసింది క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ నైమిషా. ఇలా డాడీ, మీ డాడీ పేరు చెప్పు. యశ్వంత్. యశ్వంత్. అయ్యో మీరు రూహి, మీ డాడీ పేరేంటి తల్లి చెప్పు. సన్నీనా. ఓకే. ఈరోజు ఎండిపోతాయా? అయ్యో మరిగో ఈ చెట్టు ఎండిపోయింది నాని. ఎందుకు ఎండిపోయిందో చెప్పు, నీకు తెలుసా? అబ్బా మేము రోజు పోసినాం తెలుసా, రోజు పోసినాం. ఎన్నిసార్లు? 2 బకెట్స్ పోయాలా? అయ్యో రూహి మాకు తెలీదు రూహి, మేము ఒకటే బకెట్ పోసినాం తెలుసా. మీ ఇంట్లో ఉన్నాయా ప్లాంట్స్? ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి మీ ఇంట్లో? మీ ఇంట్లో ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి చెప్పు రూహి. రోజ్ ఫ్లవర్ చెట్టు ఒకటి, ఇంకా ఇంకోటి కర్రీ లీవ్స్. ఇది ఏం చెట్టు తెలుసా నీకు? ఇదేంటి తెలుసా నీకు? కర్రీ లీవ్సే. మీ ఇంట్లో ఉంది, మీ ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఉంది. ఇంకా నీకేమి ఇష్టం? ప్లాంట్స్ ఇష్టమా నీకు? ఓకే. మీ మమ్మీ మంచిగా డ్రాయింగ్ చేస్తుంది కదా, మరి నువ్వు కూడా డ్రాయింగ్ చేస్తావా? రూహి, రూహి నువ్వేం పాడుతున్నావు ఇప్పుడు? హనుమాన్ చాలీసా. అబ్బో పాడు. గట్టిగా మరి మాకు వినిపించొద్దా? మీకు అందుతాయా మరి వాటర్? నేను తీసిస్తాను. వాటర్ దా, ఇంకా దా. సరే పోసి ఉంచాలా? మనం ట్యాప్ ఆన్ చేద్దాం మరి. ఓకే. సో మొత్తం వచ్చా నీకు హనుమాన్ చాలీసా? ఎవరు నేర్పించిండ్రు రూహి? మొత్తం రాదు, కొంచెమే వచ్చు. నీకు ఎవరు నేర్పించారు మరి? చెప్పు. ఈరోజు రూహి పాపను చూసి మురిసిపోతున్న అమ్మమ్మ తాతయ్య. ఈరోజు ఇవా పొనుగంటి కూర. రూహి పాప వాళ్ళ అమ్మమ్మకి ఇష్టమైన పొనుగంటి కూర హార్వెస్ట్ చేస్తుంది. తెంపు తల్లి, తెంపు. అమ్మో ఇక చూడు, ఇగో ఇలా ఇలా ఇందులో వేయి, ఇందులో వేయి, ఇందులో వేసి. ఓకే. మరి నువ్వు ఏమో చెప్తా అన్నావు కదా, ఇప్పుడు నాకు చెప్పు. ఏం చెప్తా? ఓయ్ ఇవా? ఇది మల్లె చెట్టు నాని, ఇది మల్లె చెట్టు తెలుసా నీకు? మరి చెప్పు నువ్వు నీకేం శ్లోకాలు వచ్చు? నీ స్కూల్ పేరేంటి? జెన్సిస్. ఓకే. మీరు ఎక్కడుంటారు రూహి? హైదరాబాద్లో ఎక్కడా? 494. సింఫనీ హోమ్స్లో 494. ఇంకెవరెవరు ఉంటారు మీ ఇంట్లో చెప్పు. తాత, నాని, నేను, అన్న, ఇంకా పప్ప, పెద్దనాన్న, అమ్మ, పెద్దమ్మ. ఓహో పెద్ద ఫ్యామిలీ కదా మీది. జాయింట్ ఫ్యామిలీ. 3 ఫ్యామిలీస్ ఉంటాయి అవునా? 3 ఫ్యామిలీస్ ఉంటాయా మీ ఇంట్లో? చెప్పు మీది ఏ ఫ్యామిలీ? జాయింట్ ఫ్యామిలీనా? ఓహో. మరి నీకు మా గార్డెన్ నచ్చిందా రూహి? బాగుందా? మీ దగ్గర ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయా మరి? పైన కూడా వెళ్దామా మరి మనం? ఓకే సరే. మరి నువ్వు ఇంకేం చెప్తావు మాకు? శ్లోకాలు చెప్తావా? పాడురా. రఘునందన. కంపోస్ట్. అమ్మో నీకు కంపోస్ట్ కూడా తెలుసా? కంపోస్ట్ అంటే ఏమేస్తారు? అవి గ్రీన్ వేయొద్దు, గ్రీన్ వి మంచిగానే ఉన్నాయి. బ్రౌన్స్ వేయాలి కదా, పీల్స్ వేయాలా? మీ ఇంట్లో కంపోస్ట్ చేస్తారా? ఇంత చిన్న కంపోస్ట్ కాదు, పెద్ద ఇంతది ఉంటది. అవునా? ఓహో కంపోస్ట్ కూడా తెలుసు నీకు ఇప్పటి నుంచే.
సరే మరి నువ్వు రఘునందన పాట పాడు. ఎటు వెళ్తున్నావు? ఆగు కంపోస్ట్ ఎక్కడ కంపోస్ట్ ఎక్కడ అది వండుకోవడానికి, మనం కంపోస్ట్లో వేయడానికి కాదు. మీ అమ్మమ్మ కూర వండుతుంది, పప్పులో వేసేది. చాలా ఏ విటమిన్ ఉంటుంది రూహి ఇందులో, కళ్ళకి మంచిది ఇది తెలుసా. అమ్మమ్మకి ఇస్తావా నువ్వు? తీసుకెళ్ళి అమ్మమ్మకి. డ్రై లీవ్స్ కూడా ఉన్నాయి. డ్రై లీవ్స్ కూడా ఉన్నాయి, ఏర్దాం. నువ్వు అమ్మమ్మకి ఇపో, అమ్మమ్మకి తీసుకెళ్ళి. ఓకే వెరీ గుడ్. నువ్వు మనం ఇంకా నానికి అవి ఇచ్చేసి అమ్మమ్మకి ఇచ్చేసి మళ్ళీ నువ్వు ఆ బౌల్ తీసుకో. దా మనం ఇంకా వేరే కూర కొద్దామా? ఇందులో వేసే, ఈ పిట్లో వేసే. సో అసలు రూహి వాళ్ళ పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి. కంపోస్ట్, పీల్స్, కిచెన్ వేస్ట్ అంతా కూడా వీళ్ళు కంపోస్ట్ చేస్తారంట కంపోస్ట్ పిట్లో. అందుకే ఈ పాపకు తెలుసు ఈ ఏజ్లో. వెరీ నైస్, మంచి పేరెంటింగ్ చేస్తున్నారు నిజంగా. దా చలో దా, ఇక్కడ దా. ఇగో ఇది ఇంకో కూర, నానికి ఇంకో కూర వేணும். వాష్ చేస్తావా? వాష్ చేయకుండా వాడద్దా? ఓహో, ఇవి కోసుకో. ఇంకా నా అమ్మమ్మకి ఇవి కూడా మంచిది. అమ్మమ్మకి నువ్వు హార్వెస్ట్ చెయ్యి. అందులో ఏముంది తల్లి? ఫుల్ హైజీనిక్ ఉంది కదా రూహి. ఎందుకు వాష్ చేయాలి రూహి? చేయాలి. కంపోస్ట్, పీల్స్, కిచెన్ వేస్ట్ అంతా కూడా వీళ్ళు కంపోస్ట్ చేస్తారంట కంపోస్ట్ పిట్లో. అందుకే ఈ పాపకు తెలుసు ఈ ఏజ్లో. వెరీ నైస్, మంచి పేరెంటింగ్ చేస్తున్నారు నిజంగా. దా చలో దా, ఇక్కడ దా. ఇగో ఇది ఇంకో కూర, నానికి ఇంకో కూర వేணும். వాష్ చేస్తావా? వాష్ చేయకుండా వాడద్దా? ఓహో, ఇవి కోసుకో. ఇంకా నా అమ్మమ్మకి ఇవి కూడా మంచిది. అమ్మమ్మకి నువ్వు హార్వెస్ట్ చెయ్యి. అందులో ఏముంది తల్లి? ఫుల్ హైజీనిక్ ఉంది కదా రూహి. ఎందుకు వాష్ చేయాలి రూహి? తెలంగాణ, మన తెలంగాణ ముద్దు బిడ్డ. దా ఇంకా దా. సో తాతకి అమ్మమ్మకి ఫుల్ సమ్మర్ అంతా ఫుల్ బిజీనా రూహి పాపతోని? ఏం కాదులే, రూట్స్ వచ్చినాయి, ఏం కాదు. మెల్లిగా నువ్వు కట్ చేయాలి. అమ్మో, ఎన్ని మాటలు వచ్చో రూహికి కదా. సరే మరి చెప్పు. ఓయ్, నువ్వు హైదరాబాద్ నుండి ఎక్కడికి వచ్చినావు సమ్మర్ కోసం, వెకేషన్కి? చెప్పు రూహి, ఎవరింటికి వచ్చినా? ఏం కాదు. సరే, రూహికి ఇంకా బోర్ అయిపోయిందంట హార్వెస్ట్ చేసి. ఇదిగో చూసావా రూహి, ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి చూసావా, ప్లాంట్స్. అవే పెద్ద అయిపోతాయి. అబ్బో, మాకు తెలీదు తెలుసా ఇవే పెద్దగా అవుతాయని. సో మరి రూహి నువ్వు ఎక్కడికి వచ్చినావు కదా? మరి నువ్వు సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వచ్చినావు చెప్పు. కరెక్ట్గా నువ్వు సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వచ్చినావు చెప్పవా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావా? నీకు అమ్మమ్మ ఏం చేసి పెట్టింది మరి? నీకు ఇష్టమైన అన్నీ చేసిందా? మరి ఐస్ క్రీమ్ బండి ఏది? నీ ఐస్ క్రీమ్ బండి తేలే మరి మా కొరికి. ఇంకోటి వచ్చింది. అవునా? ఓకే, డాక్టర్ కిట్ కూడా వచ్చిందా? సరే మరి అందరికి ఒక్కసారి బాయ్ చెప్పు. బాయ్.